మన మాహా ఛానల్ వంశీకృష్ణ గారికి పెద్ద కష్టమే వచ్చింది భయ్య. కష్టం ఏంటని అనుకుంటున్నారా? మన వంశీకృష్ణ గారి మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక కేసు ఫైల్ చేశారు. కేసు ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 352 అంటే ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే రెచ్చగొట్టి విద్వేషాలు చెలరేగే మాటలు మాట్లాడారు, కావాలని ఒకరిని డిఫేమ్ చేయడము, డెలిబరేట్గా ఇన్సల్ట్ చేయడము, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో పెద్ద లిస్ట్ ఉంది చాంతాడంతా. కానీ ప్రవీణ్ కుమార్ గారు మీలాంటి వాళ్ళు సొసైటీలో ముందుకొచ్చి ఇలాంటి కంప్లైంట్లు మరిన్ని చేయాలనుకున్నాను. ఎందుకంటే మన వంశీకృష్ణ గారు ఎంత మేధావి అంటే అసలు దానికి సోర్సు ప్రూఫ్ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఛానల్ నాది మనల్ని ఎవరు ఆపేది అన్నట్లు ఓయమ్మ ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకొచ్చి ఇలాంటి ఛానళ్ళ మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని ఎవడరా ఆపేది, లేకపోతే మనకేంటి అన్న ఒక ధీమాతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గాదే సాయి కృష్ణ అని ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి మీద 100 కేసులు ఉండని 1000 కేసులు ఉండని, బట్ చంపే రైట్ ఎవరిచ్చారు? ఆ సిఐకి ఎవరిచ్చారు? వీళ్ళు ఇది వదిలేసి కాన్స్టిట్యూషనల్ రైట్ని గురించి క్వశ్చన్ చేయడం వదిలేసి ఆ అబ్బాయి మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంపేసినారని మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏ బేసిస్ మీద చంపేసినారని చెప్తున్నారు? వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ యూ గైస్ ఆర్ స్పీకింగ్ చంపేయడం రైట్ అని? ఇవన్నీ కూడా వాళ్ళకి నోటికి వచ్చినట్టు ఓకే చంపేశారని మీరు అంటున్నారు కదా, మరి వాట్ ఈస్ ది ఎవిడెన్స్? ఆ ఎవిడెన్స్ ఇవ్వండి, ఆ సోర్స్ ఇవ్వండి, మాట్లాడాలి కదా. అవన్నీ ఉండవు. నోరు ఉంది కదా, గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏదో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఎవరో వెనకాల ఉస్కో అంటే ఈయన డిస్కో వేసినట్టు మాట్లాడుతుంటారు. అసలు ఎంత ఇంటెన్షనల్ ఇన్సల్ట్ చేస్తారు తెలుసా? వాళ్ళకి వ్యతిరేకంగా ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే అసలు అన్బిలీవబుల్. అసలు చూస్తే ఎవడరా ఇంకెవరైనా చదువు నేర్పించండి అనిపించేటట్టు మాట్లాడతారు. ఇంకా అసలు ప్రొవకేషన్ ఉంటుంది. ఎట్లంటే నువ్వెవడు, మీరెవరు అని మాట్లాడతారు. ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళని ఏమని తెలుసా, వీళ్ళు నువ్వెవడు, నువ్వంటే అసలు నువ్వెవడు రా అని అడిగేవాడు లేక తైతక్కలు ఆడుతున్నారు. ఇంకా ఎట్లంటే వీళ్ళు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తారు. స్పెసిఫిక్గా కొంతమంది పబ్లిక్ని థ్రెటన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడితే పనికిమాలినోరు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్లు, వాళ్ళని డిఫేమ్ చేయడాలు అవన్నీ మాట్లాడతారు. అంతెందుకు, ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ అనే అతను మాట్లాడినాడు. ఏమన్నా మాట్లాడితే మీరు జర్నలిస్ట్గా వంశీకృష్ణ గారు మిమ్మల్ని అడుగుతున్నాండి, మీరు ఒక జర్నలిస్ట్గా మీ ప్లాట్ఫామ్లో వేస్తారా అండి? లేదా ఎడిటింగ్లో కట్ చేపిస్తారా? లేకపోతే లైవ్ అయితే దాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదా? బాగా చూస్తుంటారు. ఎట్లంటే ఎవరో వస్తాడు, అసలు ఆ డిబేట్లకు వచ్చే వాళ్ళు సగం మంది తెలియని కూడా తెలియదు, ముక్కు మొహం లేదు తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఆడిట్టా ఈడట్టా ఇంకొకడిట్టా అట్టిట్టా అంటుంటారు. మరి మీ గురించి తీస్తే తీయరనే కదా మీ ధైర్యము. ఒకవేళ సపోజ్ తీస్తే మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కోరేసే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అన్నట్టు సపోజ్ ఎవరన్నా మీ చిట్టా తీస్తే పరిస్థితి ఏంటి చెప్పాలి. దీని గురించి కూడా మీరు స్పందించాల్సి ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కరైనా సరే వాళ్ళతోని లీగల్ పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు చూడు, అది నాకు అసలు మామూలుగా నచ్చలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు ఒక సెల్యూట్ అండి. ఎందుకంటే వాళ్ళదొక ఫేక్ న్యూస్ ప్రాపగాండాలో ఉండే వాళ్ళని మీరు ధైర్యంగా న్యాయపరంగా ఎదుర్కోవాలని ఒక కేసు పెట్టారు. అది కూడా బిఎన్ఎస్ యాక్ట్ 352 క్లియర్ కట్గా వీళ్ళు చేసే చెత్తని చట్టంలో నిలబెట్టారు. ఇప్పుడు చూద్దాం దీని గురించి ఇవాళ డిబేట్ పెడతారో లేదో. వంశీకృష్ణ గారు మీకే నా విన్నపం, వంశీకృష్ణ గారు ఓటర్ ఆఫ్ ఆంధ్ర విన్నపం ఏంటో తెలుసా? మీ మీద పెట్టిన బిఎన్ఎస్ 352 కేసు గురించి మీరు వాళ్ళు డిబేట్ పెట్టాలి. డిబేట్ పెట్టి ఇది ఇట్లా అదట్లా నేనెంత నా అంతా అని చెప్పాలి. మీరు చెప్తే కదా తెలిసేది. ఒకరిని డిఫేమ్ చేయడానికి మీకు స్టెప్స్ ఉన్నట్టు మీకు ఏదన్నా జరిగితే పెట్టే ధైర్యం దమ్ము కూడా మీకు ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా,
మాహా న్యూస్ దమ్మున్న ఛానల్ అయితే ఈ బిఎన్ఎస్ 352 కేసు ఏదైతే వంశీకృష్ణ గారి మీద పెట్టారో దాని గురించి డిబేట్లు పెట్టాలి, బిగ్ డిబేట్ పెట్టాలి, చర్చ జరగాలి, మాట్లాడాలి. దానికి డిబేట్కి నాబోటి సామాన్యులు రావాలి, ఇంకా వచ్చి జనాలు కూడా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు దేశానికి హానికరం. ఐ స్వేర్. అసలు ఏం ఆధారాలు పెట్టుకొని ఇన్సల్ట్ చేస్తారు, మాట్లాడతారు తెలియదు. బట్ ఇప్పుడు ఏదైతే మాహానీస్ వంశీకృష్ణ గారి మీద పడ్డ బిఎన్ఎస్ యాక్ట్ 352 కేసు చట్టం ముందర న్యాయం జరగాలని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ఒక పర్సన్గా నేను బలంగా నమ్ముతున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ ది కేస్ గోస్ ఆన్ మాహా ఛానల్ వంశీకృష్ణ గారు. చూద్దాం, చట్టం తన పని అది చేసుకోబోతే ఎట్లుంటుందో మీరు చూస్తారు ఇప్పటి నుంచి.